వెల్కమ్ టు యూఐటీవీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకే నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోషామహల్లో రాజా సింగ్కు తిరుగులేదని ఆయన క్యాడర్ చెప్పుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిలో రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించడం పట్ల రాజా సింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్వయంగా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని అనుకున్న తన మద్దతుదారులను బెదిరించడం, నామినేషన్ వేయనివ్వకపోవడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. వాళ్ళు అనుకున్న వాళ్ళకే పదవులు ఇచ్చారు, అందుకే ఈ పార్టీని వీడుతున్నాను, రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే పార్టీ కార్యాలయానికి వచ్చారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం, కానీ అధిక నేతలు అది జరగకూడదని చూస్తున్నారు. నేను నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం, అయినా బీజేపీ కోసం సమర్థవంతంగా పనిచేశాను, కానీ ప్రతిఫలం శూన్యం. అందుకే ఈ పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా, మీకు మీ పార్టీకి దండమని రాజా సింగ్ ఆవేదనతో వ్యాఖ్యానించారు. బీజేపీకి రాజీనామా చేసినా తన హిందుత్వ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ఈ రాజీనామా లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబిస్తుంది అని చెప్పిన ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినా ప్రజలకు చేరువుగానే ఉంటానని, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపిన 10 రోజుల తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఈ రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పార్టీ కార్యాలయ వర్గాల ప్రకారం కేంద్ర నాయకత్వం రాజాసింగ్ నిర్ణయాన్ని సమీక్షించి ఆమోదించినట్లుగా తెలుస్తోంది. ఇక రాజాసింగ్ బీజేపీ సింబల్పై గెలిచిన ఎమ్మెల్యే కావడంతో ప్రస్తుతం ఆయన అనర్హుడిగా భావించాలా లేదా స్వతంత్రుడిగా కొనసాగించాలా అనే చర్చ కూడా మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పీకర్ను ఆశ్రయించి రాజాసింగ్ను సస్పెండ్ చేయాలని కోరాల్సిందిగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని సమాచారం. మరోవైపు పార్టీ స్పీకర్ సస్పెండ్ చేస్తే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది. రాజాసింగ్ ఓ సందర్భంలో తనకు హరీష్ రావు క్లోజ్ అని తరచూ ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే బహుశా బీఆర్ఎస్లో చేరతారేమో అనే టాక్ కూడా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్లోకి వెళితే కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఇప్పటికే ఈటల బీఆర్ఎస్ నుంచి కమలంలోకి జంప్ అయ్యారు. అయితే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు కోసమే కేసీఆర్ స్వయంగా ఆ పార్టీలోకి పంపారని గతంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇక ఇప్పుడు రాజాసింగ్ బీఆర్ఎస్లో చేరితే మరోసారి అధికార పార్టీకి అస్త్రం దొరికినట్లు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీనే కాకుండా టీడీపీతో కూడా రాజాసింగ్కు మంచి అనుబంధం ఉంది. మొదటిసారి కార్పొరేటర్గా గెలిచింది కూడా టీడీపీ నుంచే. కాబట్టి తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయితే, పొత్తు లేకుండా ఉంటే తెలుగుదేశం కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ సస్పెండ్ అయితే మాత్రం గోషామహల్లో ఉప ఎన్నిక తప్పదు. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా గెలుపు తమదే అన్న ధీమాతో రాజాసింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. తాను నమ్మిన హిందుత్వ ధర్మమే తనను గెలిపిస్తుందని అనుకున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి రాజాసింగ్ తర్వాత అడుగులు ఎటువైపు పడతాయో.